సత్యరూపో వేద, సత్యవాక్యమాన్యమైన అర్థం. సత్యం అంటే 3 కాలాల్లోనూ నాశనం లేనిది అని ఒక అర్థం. అలా కాదు ఇక్కడ చెప్పినటువంటి మాట. సత్యవాక్య అంటే సత్యరూపో వేద, సత్యము అంటే వేదానికి అర్థం. అలాంటి వేదమును వాక్కుగా కలిగినటువంటి వాడు కనుక ఆయన సత్యవాక్కు. అంతేనా? కైకేయితో రాముల వారు అంటారు, రామో ద్విర్నాభిభాషతే, అమ్మా నువ్వు భయపడకు, రాముడు అరణ్యానికి వెళతాడు అని మాటిచ్చాడు. ఓ కైకా, నేనెప్పుడూ మాట తప్పను, 2 విధాలుగా రాముడు పలకడు గనుక నేను ఈ వనవాసాన్ని పూర్తి చేసి తీరతానంటాడు. కనుక అట్లాంటి వాడు సత్యవాక్కు గలవాడు. ఈ రోజుల్లో ఎవరైనా ఏ మాట చెప్పినా మనం దాన్ని నమ్మడానికి వీలు లేదు. ఒక కవి చమత్కారంగా ఓ మాట అంటాడు, అసభ్య శపథేనోక్తం జలే లిఖితమక్షరం. ఎవరైనా మన దగ్గరికి అప్పుకొచ్చారనుకోండి, అరే నేను రేపే ఇచ్చేస్తానండి మీకు డబ్బులు తీసుకుంటాడు. వాడు మనం పోయినా సరే మన ఇంటికి తీసుకొచ్చి ఆ డబ్బు ఇవ్వడు. అట్లాంటి పరిస్థితి ఒకటి ఉన్నది. ఆ సమయంలో వాడు చెప్పే సత్యవాక్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. అవి నిజాల అసత్యవాక్యాలు అవుతాయి. మన స్వభావానికి రాముడి స్వభావానికి అంత తేడా ఉంది.